పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండు టెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడన్నారు. పాలకొల్లులో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పోలింగ్కు ముందు పెన్షన్ల పంపిణీలో వృద్ధులను వేధించి విపక్షాలపై ఆ నెపం నెట్టిలా జగన్ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. గతంలో పింఛన్ల పంపిణీకి 3 రోజుల సమయం తీసుకుంటే నిన్న ఒక్క రోజులోనే 95% పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, ఇది ప్రభుత్వ విజయమన్నారు మంత్రి నిమ్మల. ఒక్కరోజు మరి 4400 కోట్ల రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం మరి ఈవేళ అందజేశామని అంటే, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఖాళీ చేస్తే పర్వాలా, మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఖజానా ఖాళీగా ఉంది, ఎదురు 12,50,000 కోట్లు మళ్ళీ అప్పు. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధుల వితంతులు దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే, ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మొన్న నేను చూసాం, మీరు కూడా చూసారు, అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు పింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1వ తేదీని ఇస్తారు. మా అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా 1వ తేదీని పింఛన్లు ఇస్తాం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరిగేటువంటిది. నిన్న ఒక్కరోజే మరి 4,000